అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, డైరెక్ట్‌గా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ, దాని ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాట, ఒక సందర్భం గురించి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో మనం ఆలోచిద్దాం. ఆ సందర్భం ఈ కాలంలో, ఈ టైంలో లెంట్ అందరూ ఫాలో అవుతారు కదా! ఉపవాస దినాలు, 40 రోజుల ఉపవాస దినాలు. దానికి ఇది బాగా కనెక్ట్ అయ్యే, అతుక్కునే సందర్భం. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఆలోచించి, దీని ద్వారా మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. విశ్రాంతి దిన రోజు పంట కొయ్యకూడదు కదా, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు కదా, జీవన వ్యాపారానికి సంబంధించినవి. విశ్రాంతి దినం రోజున శిష్యులు వెళుతూ ఆ పక్కనే ఉన్న పంట పొలాలు అవి ఉంటాయి కదా, వాటిల్లో ఉన్న వెన్నులు తుంచి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు కార్నో, వరో, మినుములో ఏమిటి పక్కన పంటలు కనబడతా ఉంటాయి కదా ఎల్లుదారిలో, అలా ఆ పంటల్లో ఉన్న విత్తనాలని శిష్యులు తుంచుకొని తిన్నారు. అది కూడా ఏ రోజు తిన్నారు? విశ్రాంతి దినాన తిన్నారు. వెంటనే అది పరిశీలన చూసి ఏమంటున్నారంటే, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. యేసుక్రీస్తు వారి శిష్యుల్ని తప్పుపడుతున్నారు అంటే యేసుక్రీస్తుని తప్పుపడుతున్నట్టే లెక్క. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు కదా, ఒకవేళ శిష్యులు ఏదన్నా తప్పు చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పకుండా వదిలేస్తారా? ఖచ్చితంగా ఇదిగో ఇది తప్పు లేదా ఇది రైట్ అని చెప్తాడు. యేసుక్రీస్తు వారు చెప్పకుండా ఉన్నారు అంటే తప్పు కాదు అని దాని అర్థం. కానీ పరిసయ్యులు చూసి, ఇదిగో నీ శిష్యులు తప్పు చేస్తున్నారు, ధర్మశాస్త్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా వాళ్ళు నడుచుకోవట్లేదు. బైబిల్లో ఏమనుంది? విశ్రాంతి దినాన ఏ పంట కొయ్యొద్దనుంది కదా, విశ్రాంతి దినాన ఏ పని చేయొద్దనుంది కదా, మరెందుకు నీ శిష్యులు కోస్తున్నారు, ఆ పంట తింటున్నారు అని చెప్పేసి యేసుప్రభుని అడిగితే దానికి యేసుప్రభు వారు సమాధానం ఇస్తున్నారు. చూడండి. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటా ఎగ్జాంపుల్? దావీదు అంతకుముందు ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములో ఉండే ఆ రొట్టెలు తిన్నాడు కదా, సముఖపు రొట్టెలు. మీరు నిర్గమాకాండం చదివితే ఆ నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారం గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అందులో 12 రొట్టెలు, 12 సముఖపు రొట్టెలు పెట్టే బల్ల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అవి కేవలము యాజకుల కుటుంబస్తులు మాత్రమే తినాలి. కానీ దావీదు యాజకుడా? కాదు. అయితే దావీదు ఆ రొట్టెలు తిన్నాడు, దేవుడు దాన్ని తప్పు అని చెప్పలేదు. దావీదుని తప్పు అని చెప్పలేదు కదా దేవుడు. తినకూడని పని చేసినా కానీ దావీదుని తప్పు చేసావు అని దేవుడు అనలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఏమని? మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రము చదువుటలేదా? యాజకుల పని ఏంటి? బలులు ఇవ్వడం. మరి విశ్రాంతి దినాన వాళ్ళు కూడా వాళ్ళ పని ఆపేయాలి కదా. కానీ యాజకులు వాళ్ళ పని చేసుకోవచ్చు, యాజకులు విశ్రాంతి దినాన్ని కూడా బలులు ఇవ్వచ్చు అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకటేమో దావీదు గురించి చెప్పాడు, దావీదు చెయ్యొద్దన్న పని చేశాడు అని చెప్పాడు. రెండవది, యాజకుల్ని విశ్రాంతి దినాన్న దేవుడు పని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ యాజకులకి ఎందుకు ఇచ్చాడో మీకు తెలుసా? 2 క్వశ్చన్లు. ఒకటేమో విశ్రాంతి దినాన్న చెయ్యకూడని పని చేసిన దావీదు గురించి, రెండవది విశ్రాంతి దినాన్న పని చెయ్యమని దేవుడు యాజకులకి ఎందుకు ఎలా ఇచ్చాడు? మిగతా వాళ్ళందరికీ ఏమో పని చేయొద్దని చెప్పాడు, యాజకులకు మాత్రం పని చేసుకోవచ్చు అని చెప్పాడు. ఏంటిది అని 2 ప్రశ్నలు అడిగారు యేసుక్రీస్తు వారు. దాని తర్వాత పదం మనకి ఇంపార్టెంట్. ఏమంటున్నాడు చూడండి. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమునే నేను కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులు అని తీర్పు తీర్చకపోవుదురు. 2 మాటలు చెప్పాడు. ఒకటి, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 2, నేను కనికరాన్ని కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదు. ఈ రెండిటి యొక్క భావం మీకు తెలియట్లా. భావం తెలియకపోతే ఏం చేస్తామంటే మనం నిర్దోషుల్ని దోషులుగా తీర్పు తీరుస్తాం, దోషుల్ని నిర్దోషులుగా తీర్పు తీరుస్తాం. భావం తెలియాలి, వాక్యం తెలియడం కాదు, వాక్య భావం తెలియాలి. బైబిల్ ఎలా చదవాలని మనం ఒక వీడియో చేసాం, అందులో కూడా చెప్పా.
వాక్యము అక్షరానుసారంగా చదువుకుంటే అది మనకు అర్థం కాదు, దాని వెనకాలన్న భావాన్ని చదువుకుంటేనే మనకు అర్థమైద్ది. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తుంది కూడా ఏంటంటే, నాయన అక్షరానుసారమైన వాక్యాన్ని చూడకండి, దాని వెనకాలుండే భావాన్ని చూడండి. ఏంటి అక్షరానుసారమైన వాక్యానికి దాని వెనకాలుండే భావానికి తేడా? యేసుక్రీస్తు వారు 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, రెండింటిలో మొదటి ఎగ్జాంపుల్ దావీదు గారి గురించి కాబట్టి దావీదు గారి ఎగ్జాంపులే మనం ఆలోచిద్దాం. దావీదు గారు సముఖపు రొట్టెలు తినకూడదు, మరి దావీదు తిన్నా కానీ దావీదు ఎందుకు నీతిమంతుడయ్యాడు? దావీదుని తప్పు అని దేవుడు ఎందుకు ఖండించలేదు? మీకు గుర్తుందా, అహరోను కుమారులు ఆ పరిశుద్ధ స్థలములోకి దీపవృక్షం కాకుండా వేరే వెలుగుని తీసుకెళ్లారు అని చెప్పేసి ఆ అహరోను కుమారులు ఇద్దరు కూడా చనిపోతారు, ఆ ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోయి బయటకు వస్తారు. చదివాం కదా మనం. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞని మీరితే అహరోను కుమారులేమో చచ్చిపోయారు, దావీదేమో నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఏంటి రెండింటికి తేడా? రెండు దేవుడిచ్చిన ఆజ్ఞలే కదా. లోపలికి వేరే వెలుగు తీసుకెళ్లొద్దు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞే. సముఖపు రొట్టెలు యాజకులు తప్ప వేరే వాళ్ళు తినకూడదు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞే. కానీ దావీదుని తప్పు అని దేవుడు ఖండించలేదు, అహరోను కుమారులేమో చచ్చిపోయి బయటకు వచ్చారు లోపల నుండి. ఏంటి తేడా అంటే, దేవుడు వాక్యాన్ని చూడడు, దాని వెనకాలన్న భావాన్ని చూస్తాడు. ఏ ఉద్దేశముతో నువ్వు ఆ పని చేసావు అనేది చూస్తాడు దేవుడు. అసలు 12 రొట్టెలు సముఖపు రొట్టెలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఇజ్రాయేలీల 12 గోత్రాలని మీరు క్షేమంగా చూసుకోవాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ఇజ్రాయేలీల 12 గోత్రాలని మీరు నడిపించాలి అని యాజకులకి చూపిస్తూ పెట్టినవి ఆ సముఖపు రొట్టెలు. దావీదు ఇజ్రాయేళ్ల ప్రజల క్షేమము కోరుతున్నాడా, సౌలు కోరుతున్నాడా? సౌలేమో దేశం ఎలా అయిపోయినా పర్లేదు, ఇజ్రాయేల్ రాజ్యం ఎలా అయిపోయినా పర్లేదు, నేను మాత్రం రాజుగా ఉండాలి అని సౌలు అనుకున్నాడు. దావీదు మాత్రం ఇజ్రాయేళ్ల ప్రజలందరూ కూడా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బతకాలి అనుకున్నాడు. ఇక్కడ దావీదు ఉద్దేశం మంచిది, సౌలు ఉద్దేశం చెడ్డదే. దావీదు మంచి ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి దేవుడి నామాన్ని హేళన చెయ్యాలనో దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరాలనో ఉద్దేశంతో దావీదు ఆ సముఖపు రొట్టెలు తినలేదు. మిగతా 12 గోత్రాలు అంటే ఇజ్రాయేలు దేశ ప్రజల భవిష్యత్తు గురించి, వాళ్ళు దేవునిలో ఎదగడం గురించి, దేవుడి గురించి ఆలోచించాడు కాబట్టి దావీదు చేసింది తప్పవలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆజ్ఞ చూడడు, దాని వెనకాలండే భావాన్ని చూస్తాడు. దావీదు ఉద్దేశం మంచిది కాబట్టి దావీదు ఆజ్ఞని మీరినప్పటికీ కూడా దావీదు నీతిమంతుడయ్యాడు అని మనకి వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే యేసుక్రీస్తు వారు 2వ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? విశ్రాంతి దినాన్న మిగిలిన వాళ్ళు ఎవరో వాళ్ళ పనులు చేయకూడదు, యాజకులు మాత్రం వాళ్ళ పనులు చేసుకోవచ్చు కదా. ఎందుకు దేవుడు ఇలా పెట్టాడంటే, యాజకులు చేసే పని ప్రజలందరికీ కూడా దేవుణ్ణి పరిచయం చేయడం. దేవుడి యొక్క పని విశ్రాంతి దినాన చేయొచ్చు. నీ లోకానుసారమైన పనులు, లోకానుసారమైన జీవన వ్యాపారాలు ఆ రోజు అన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు దేవుడితో సమయం గడపాలి అనే దానికోసం విశ్రాంతి దినం. పాతకాలంలో శనివారం విశ్రాంతి దినమైనా, ఈరోజు మనం ఆదివారం పాటించే పునరుద్ధాన దినమైనా ఎందుకోసం? వారం రోజులు నువ్వు చేసే జీవన వ్యాపార సంబంధమైన పనులన్నీ కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆ రోజు దేవునితో గడపాలి. ఏదో సండే చర్చికి వచ్చి 1 గంట 2 గంటలు చర్చిలో కూర్చొని వెళ్ళిపోవడం కాదండి. ఆ రోజంతా కూడా దేవుడి గురించి మనం ఆలోచించడానికి, దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి, విశ్వాసంలో బలపడడానికి, గద్దింపు పొందడానికి మనం ఒక రోజుని కేటాయించుకోవాలి అనేది విశ్రాంతి దినంలో ఉన్న భావం. దేవుడికి దగ్గర అవ్వాలి అనేది విశ్రాంతి దినంలో భాగమైనప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు ఏం చేస్తున్నారు? సువార్త చేసి ఆ పనిలో అలసిపోయి ఎక్కడ తినటానికి లేక ఆ పంట పొలాల్లో తుంచుకుని తింటున్నారు. వాళ్ళు చేసేది దేవుడి పని అన్నప్పుడు, దేవుణ్ణి ప్రజలకు దగ్గర చేయడం అనే పని అయినప్పుడు అది కరెక్టే అవుతుంది కదా. అక్కడ యాజకులు చేసింది, దావీదు చేసింది రెండు ఒకటే కదా. దేవుడు మనసును చూస్తాడు కానీ ఆజ్ఞను చూడడు అనేది యేసుక్రీస్తు వారు అక్కడ అలాగే చెప్తున్నారు పరిసయ్యులకి. అక్కడ యేసుక్రీస్తు వారు పరిసయ్యులకి మాత్రమే కాదండి, ఇవాళన్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, ఆజ్ఞలు కాదు వాటి వెనకాలుండే భావం, వాక్యము కాదు ఆ వాక్యము వెనకాలుండే భావం ఇంపార్టెంట్. దేవాలయం ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారేమో, దేవాలయము కంటే గొప్పవాడు దేవుడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు దేవుడి కోసం చేసే పని ఏదైనా మంచిదవుద్ది కానీ దేవాలయములో చేస్తేనే అది మంచిదవుద్దా? దేవాలయం అనేది దేవుణ్ణి చూపించడానికి, దేవుడే ఇక్కడ ఉన్నాడు కదా, మళ్ళా దేవాలయం దాకా ఎందుకు వెళ్దాం? విశ్రాంతి దినం అనేది దేవుణ్ణి దగ్గర చేయడానికి, దేవుడే శిష్యుల మధ్యలో ఉన్నాడు కదా, ఇంకా మళ్ళా వాళ్ళు విశ్రాంతి దినం పాటించడం దేనికి?
దాని వెనకాలన్న భావాన్ని మీరు గుర్తించట్లేదు. దేవుడు కేవలము వాక్యాన్ని కాదు, దాని వెనకాలుండే భావాన్ని, ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాము అనే మన మనసును చూస్తాడు. నువ్వు లోకం కోసం చేస్తున్నావా, ఈ భూమి మీద జీవితం కోసం చేస్తున్నావా, దేవుడి కోసం పరలోకం కోసం నువ్వు ఏదైనా పని చేస్తున్నావా అని దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. కనికరాన్ని దేవుడు కోరతాడు, బలిని దేవుడు కోరడు. బలి కూడా దేవుడే కదా పెట్టింది. ఇదిగో మీరు ఈ బలి ఇవ్వండి, ఆ బలి ఇవ్వండి, ఇలా అర్పించండి, అలా అర్పించండి, ఎన్ని చెప్తాడో దేవుడు లేవీకాండంలో బలుల గురించి. మరి దేవుడు బలి కోరడు అని చెప్తున్నాడు ఏంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ? దేవుడు బలి ఎందుకు కోరుకుంటాడు అంటే దాని వెనకాల ఉండే భావం కనికరం కలగాలి అని. కనికరం లేదనుకో బలి వేస్ట్, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇజ్రాయెల్కి బలి అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? అరే మేము చేసిన పాపాలకి అనవసరంగా ఒక మోగజీవి బలైపోతుంది, ఏ పాపము లేని జీవి బలైపోతుంది, అలా ఇంకోసారి ఇంకో జంతువు బలవకుండా ఉండాలంటే నేను ఇంకోసారి తప్పు చేయకూడదు అనమాట అని ఆ జంతువు పైన కనికరం చూపించి మనం తప్పు చేయకుండా ఉంటాము అని. దేవుడు బలి వెనకాల కోరుకున్నది కనికరాన్ని, బలిని కాదు. విశ్రాంతి దినం వెనకాల కోరుకున్నది దేవుడితో సహవాసాన్ని, విశ్రాంతి దినాన్ని కాదు. దేవాలయం వెనకాల కోరుకున్నది దేవుడితో సహవాసాన్ని, దేవాలయాన్ని కాదు. దేవుడు భావాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు. ఆజ్ఞలు అక్షరానుసారంగా పాటించి వాటి వెనకాల ఉండే భావాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు పరిశీలన సద్దుకేళ్ళని అందుకే కదా గద్దించింది. అరే బాబు, మీరు పుదీనాలోను సోంపులోను అన్నింటిలోనూ దశంభాగం తెస్తున్నారు, దశంభాగం వెనకాల ఉండే భావాన్ని మర్చిపోయారు. ఏంటా భావం? మనం మంచిగా ఉండాలి, దేవుడి కృతజ్ఞత చూపించాలి, ఎదుటివాడికి దేవుణ్ణి పరిచయం చేయడానికి మనం సహాయం చేయాలి, సువార్త వ్యాపించడానికి మనం సహాయం చేయాలి అనేది దశంభాగం వెనకాల భావం. మీరు ఆ భావాన్ని తీశారు, అక్షరానుసారంగా అది ఫాలో అవుతున్నారు. అక్షరానుసారంగా ఫాలో అవడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు పుదీనాలోను సోంపులోను అన్నింటిలోనూ 10వ వంతు తీసి కనికరము, ప్రేమ, పశ్చాత్తాపము ఇటువంటి ముఖ్యమైన విషయాలు మీరు మర్చిపోతే ఎలాగా? మీరు దోమ లేకుండా వడగట్టి ఒంటెని మింగేస్తున్నారా బాబు అని చెప్పి యేసుక్రీస్తు వారు పరిశీలన సతికేలతో మాట్లాడడం మనం చూడలేదా? ఇక్కడ మనం ఈరోజు బాగా గమనించాల్సింది ఏంటంటే దేవాలయం ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్. బలి ఇంపార్టెంట్ కాదు, కనికరం ఇంపార్టెంట్. దేవుడు వాక్యాన్ని మాత్రమే కాదు, దాని వెనకాల ఉండే భావాన్ని చూస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భావం కోసమే వాక్యం. భావం లేదనుకో వాక్యం వ్యర్థం, కనికరం లేదనుకో బలి వ్యర్థం, దేవుడితో సహవాసంలో ఉండాలి అనే ఆలోచన లేదనుకో విశ్రాంతి దినం వ్యర్థం. జనాలు దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోవట్లేదు, అక్షరానుసారంగా తీసుకుంటున్నారనే కదా దేవుడు పాత నిబంధన కొట్టేసి మనకు కొత్త నిబంధన ఇచ్చింది. ఈరోజు మనం కొత్త నిబంధన ఫాలో అవుతున్నామంటే మళ్ళీ దీన్ని కూడా అక్షరానుసారంగా మార్చేస్తే ఎలాగా? బాప్తిసం తీసుకోమని చెప్పాడు దేవుడు. ఎందుకు తీసుకుంటారో తెలియదు బాప్తిసం. పెళ్లి కోసమో, ఫారెన్ వెళ్ళిపోతున్నామనో, ఉద్యోగం కోసమో, వాటి కోసమో తీసుకుంటారు బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం వెనకాల భావం మర్చిపోతే అది బాప్తిసం అనబడిద్దా? అనబడదు. ఏదో నీళ్ళలో మునిగి లేచావు అంతే, అది బాప్తిసం కాదు. భావము లేనప్పుడు వాక్యము, ఆ దేవుడు పెట్టిన ఆచారము వ్యర్థము. ప్రతి వారము లేదా నెలకొకసారి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, ప్రభు బలలో పాలువారు అవుతారు. దాని వెనకాల భావం మర్చిపోయారనుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలనే భావం మర్చిపోయారనుకో, ఆ ఆచారం ఎందుకు? వ్యర్థమే. ఉపవాసం అనేది ఉంది, ఉపవాసం కూడా అంతే. ఈ 40 రోజుల ఉపవాసం లెంట్ గురించి నన్ను చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. లెంట్ గురించి నేను ఒకటే సమాధానం చెప్తానండి. లెంట్ అంటే 40 రోజులు దేవుడితో సహవాసంలో ఉండడానికి మన క్రైస్తవ పూర్వీకులు పెట్టిన ఒక ఆచారం. బైబిల్లో ఎక్కడ లేదు. లెంట్ జరుపుకోమని బైబిల్లో లేదు, 40 రోజులు ఉపవాసాలు చేయమని బైబిల్లో లేదు, క్రిస్మస్ చేసుకోండి అని బైబిల్లో లేదు, ఈస్టర్ చేసుకోమని కూడా బైబిల్లో లేదు. కానీ అవన్నీ మనం చేసుకుంటాం. ఎందుకు? వాటి వల్ల క్రైస్తవ జీవితానికి ఒక ఉపయోగం ఉంది కాబట్టి. ఏంటా ఉపయోగం? దేవుడి గురించి ఎక్కువ తెలుసుకుంటాం. ఈ 40 రోజులు కూడా దేవుడి గురించి ఎక్కువ తెలుసుకుంటాం. ఈ 40 రోజులు కూడా బైబిల్ చదువుకుంటాం. ఈ 40 రోజులు కూడా దేవుడితో ప్రార్థనలో గడుపుతాం. క్రిస్మస్ రోజునైతే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి జ్ఞాపకం చేసుకుంటాం. ఈస్టర్ రోజునైతే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు అయితే యేసుక్రీస్తు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. వీటి ద్వారా యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చదువుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని మనం ఇంకా విశ్వాసంలో బలపరుచుకుంటాం కాబట్టి అది మంచిదే. కానీ ఎప్పుడు మంచిది? దాని భావం తెలిసినప్పుడే మంచిది. భావం తెలియకపోతే క్రిస్మస్ అయినా వ్యర్థమే, లెంట్ డేస్ ఉపవాస ప్రార్థనలైనా వ్యర్థమే. ఎందుకు వ్యర్థం? భావం తెలియట్లా ఇవాళ చాలామందికి. ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారని ఎవరు అడిగామనుకో క్రైస్తవుల్ని, ఇదిగో మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలి, వీటి కోసం ఉపవాసం ఉండమని చెప్పాడా దేవుడు ఎక్కడన్నా బైబిల్లో?
ఉపవాసం ఉండేది దేవుడితో సహవాసం కొరకు, మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడడం కోసం, వాటి కోసం ఉపవాసం ఉండాలి. ఆ భావాన్ని మర్చిపోయి పొద్దున్న నుండి సాయంత్రం వరకు నువ్వు ఉపవాసం చేయడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా అంటే ఏం ఉండదు, అది వేస్ట్. దాని ఉపవాసం అనకూడదు. ఉపవాసం గురించి మనం ప్రత్యేకంగా మెసేజ్ చేసాం. నీ శరీరాన్ని ఆయాసపరుచుకుని నువ్వు తినకుండా తాక్కుండా నీ శరీరాన్ని నువ్వు ఆయాసపరుచుకోవడం ఉపవాసం కాదు అని దేవుడు యెషయా గ్రంథం 58 చెప్తాడు. ఉపవాసం గురించి మనం ప్రత్యేకంగా ఒక మెసేజ్ చేసాం. ఎవరైనా కావాలంటే అది వినండి. ఉపవాసము వెనకాల భావం తెలియకుండా ఉపవాసం చేస్తే అది వ్యర్థం. ప్రార్థన వెనకాల భావం తెలియకుండా ఎందుకోసం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఇవి తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తే వ్యర్థం. 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉండాలో తెలియకుండా నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో వ్యర్థం. క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలో తెలియకుండా నువ్వు చేసుకున్నావు అనుకో వ్యర్థం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎందుకు చేసుకోవాలో తెలియకుండా నువ్వు చేసుకున్నావు అనుకో వ్యర్థం. ఆచారాలుగా దేన్ని ఫాలో అయినా కానీ వ్యర్థమే. దాని భావాన్ని గుర్తిస్తూ క్రిస్మస్ జరుపుకోవచ్చా, జరుపుకోవచ్చు. దాని భావాన్ని గుర్తిస్తూ ఈస్టర్, గుడ్ ఫ్రైడే జరుపుకోవచ్చా, జరుపుకోవచ్చు. దాని భావాన్ని గుర్తిస్తూ లెంట్ జరుపుకోవచ్చా, జరుపుకోవచ్చు. లెంట్ మన బుధవారం స్టార్ట్ అయింది, గురువారం స్టార్ట్ అయిందని మాత్రమే కాదు. ఈ రోజు నుండి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేయి, రేపు నుండి స్టార్ట్ చేయాలనుకుంటే రేపు నుండి స్టార్ట్ చేయి, ఎల్లుండి నుండి స్టార్ట్ చేయాలనుకుంటే ఎల్లుండి నుండి స్టార్ట్ చేయి. ఆచారంగా కాదు, దాని వెనకాలుండే భావాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దాని వెనకాల ఇప్పుడు మన క్రైస్తవ పెద్దలు ఎందుకు పెట్టారు లెంట్ అనేది? అమ్మ, రోజు మీ యొక్క జీవన వ్యాపారాల్లో మీరు ఉండిపోతున్నారు, అడు తిరుగుతున్నారు, ఇటు వెళ్తున్నారు, జాబ్ అంటున్నారు, ఇల్లు అంటున్నారు, పెళ్ళి అంటున్నారు, డబ్బులు అంటున్నారు. మీకు ఇంకా దేవుడితో గడపడానికి సమయం ఎక్కడుంది? మీరు 40 రోజులు అవన్నీ పక్కన పెట్టండి. మీకు ఏ వడ్డొస్తున్నాయి అవన్నీ పక్కన పెట్టండి. మీరు అన్నం వండుకోవడానికి సపరేట్గా టైం కేటాయించాల్సి వస్తుందా? అన్నం మానేయండి. మీ జీవన వ్యాపార పనులన్నీ మానేసి వచ్చి దేవుడి దగ్గర కూర్చుని 40 రోజులు దేవుడి గురించి వాక్యం నేర్చుకోండి అనే దానికోసం లెంట్ అనేది పెట్టారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ 40 రోజులు ఉపవాసం ఉంటారు, కానీ అన్నం బదులు టిఫిన్ తింటారు, అన్నం బదులు ఉప్మా తింటారు, అన్నం బదులు చపాతీ తింటారు. వంట చేసుకునే టైం మారదు. రోజు వంట చేయాలి, టైం ఏమన్నా సేవ్ అయిద్దా? అవదు. అదేమన్నా దేవుడి దగ్గర గడుపుతావా? గడపో. మిగతా రోజులన్నీ ఎలా ఉంటాయో ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. మహా అయితే 1 గంట దేవుడితో ఎక్స్ట్రా గడుపుతాం, పనులకి వెళ్ళిపోతాం, పనుల నుంచి వస్తాం, వంటలు చేసుకుంటాం, సీరియల్ చూస్తాం, టీవీలు చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ దానికి ఉపవాసం అని పేరు పెడతాం. అది ఉపవాసమా? అది అసలు ఉపవాసమే కాదు. అలా చేసే ఉపవాసం వ్యర్థం. లెంట్ డేస్లో కాదు, నువ్వు మిగతా రోజుల్లో ఒక్కరోజు దేవుడితో పూర్తిగా గడుపు, అది నిజమైన ఉపవాసం. మనం దేవుడితో గడపడానికి, దేవుడి గురించి వాక్యం నేర్చుకోవడానికి, దేవుడికి దగ్గర అవడానికి, చేసిన పాపాలకి పశ్చాత్తాపడడానికి, దేవుడి దగ్గర కనికరం పొందుకోవడానికి, ఇప్పుడు దాకా నువ్వు రక్షణ పొందకపోతే బాప్తీసానికి నువ్వు సిద్ధం అవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడాలి. కానీ వాటి వెనకాల ఉండే భావాన్ని తీసేసి ఈ 40 రోజుల ఉపవాసం ఉంటే నీకు పెళ్ళి అవుద్దమ్మా, ఈ 40 రోజుల ఉపవాసం ఉంటే నీకు ఇల్లు వస్తుందమ్మా, ఈ 40 రోజుల ఉపవాసం ఉంటే నీకు జాబ్ వస్తుందమ్మా, ఇట్లాంటి వాటి కోసం మీరు చేస్తే అది ఉపవాసం అవ్వదు. దాని భావం ఇంపార్టెంట్. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంది అదే. నేను కోరుకునేది కనికరాన్ని, బలిని కాదు. నేను కోరుకునేది మీ హృదయాన్ని, మీ అన్నాన్ని కాదు. నేను కోరుకునేది మీరు నాకు దగ్గర అవుతారని, అంటే దేవుడికి మనిషి దగ్గర అవుతాడని మీ ఉపవాసాన్ని కాదు, కనికరాన్నే నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదు. అంటే దాని వెనకాల ఉండే భావం అది. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం దేనికోసం? దేవుణ్ణి చూపించడానికి. దేవుణ్ణి చూపించకపోతే దేవాలయం వ్యర్థం. ఉపవాసం దేనికి? మనిషిని దేవుడికి దగ్గర చేయడానికి. మనిషి దేవుడికి దగ్గర అవ్వకపోతే ఉపవాసం వ్యర్థం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో ఉన్న భావం అదే. ఆత్మఫలాలు. ఉపవాసం అంటే ఎదుటి వాళ్ళకి, లేని వాళ్ళకి సహాయం చేయడం అన్నాడు దేవుడు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే మనసు మనకు వస్తుందా? పేదవాడిని ఆదుకోవాలి అనే మనసు మనకు వస్తుందా? సువార్త తెలియని వాడికి సువార్త చెప్పాలి అనే మనసు మనకు వస్తుందా? మీ శత్రువుల్ని మీరు క్షమిస్తున్నారా? మీతో ఎవరెవరికైతే గొడవలు ఉన్నాయో మీ కుటుంబస్తులతోనో, మీ ఇంట్లో వాళ్ళతోనో, వాళ్ళని మీరు క్షమిస్తున్నారా? వాళ్ళతో మీరు సమాధానంగా ఉంటున్నారా? వాటి కోసం ఉపవాసం. అవి లేనప్పుడు మీ ఉపవాసం వ్యర్థం. అవి రానప్పుడు మీరు లెంట్ ఫాలో అయినా, ఈస్టర్ ఫాలో అయినా, గుడ్ ఫ్రైడే ఫాలో అయినా, క్రిస్మస్ ఫాలో అయినా వ్యర్థం. క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు వారి పుట్టుకని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు యేసుక్రీస్తు వారి పుట్టుకని జ్ఞాపకం చేసుకోవాలి? మనల్ని రక్షించడానికి పరలోకాన్ని వదిలేసి ఆయన భూలోకానికి వచ్చాడు అని తెలియడానికి. నువ్వు నీ యొక్క సుఖాలను కొద్దిగా కాసేపు పక్కన పెట్టి నీ సహోదరుడికి వాక్యం చెప్తున్నావా? నీ సహోదరుడు ఆపదలో ఉంటే ఆదుకుంటున్నావా? అలా దేవుడు చెప్పిన భావం, ఆ మాటలు మన జీవితాల్లో నెరవేరనప్పుడు మనం క్రిస్మస్ చేసుకున్నా, ఈస్టర్ చేసుకున్నా, గుడ్ ఫ్రైడే చేసుకున్నా, లెంట్ చేసుకున్నా వేస్ట్. ఆచారాలు దేనికి అంటే
వాటి వెనకాలుండే భావాల కోసం. ఆజ్ఞలు దేనికంటే దాని వెనకాలుండే భావం కోసం. బలి దేనికి అంటే కనికరం కోసం. దేవాలయం దేనికి అంటే దేవుడి కోసం. విశ్రాంతి దినం దేనికోసం అంటే దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం. ఉపవాసం దేనికంటే నీలో పశ్చాత్తాపం, నీలో కనికరం, నీలో దీన మనస్సు, నీ పొరుగువారిని క్షమించే మనసు, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకునే మనసు, వాక్యం చదువుకునే మనసు, ప్రార్థన చేసుకునే మనసు. కావాలంటే నీ యొక్క సుఖాలని కాసేపు పక్కన పెట్టి లోకానికి సమయం తగ్గించి దేవుడికి సమయం పెంచడానికి ఉపవాసం. నీ లైఫ్లో అది జరగకుండా అన్నం ఒకటే మానేస్తున్నావు అనుకో, నువ్వు దాన్ని ఉపవాసం అనరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని ఉపవాసం అంటారా అంటే అనరు. నువ్వు ఉపవాసం చేస్తున్నావు అని మిగతా వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నీ తలంటుకొని నీట్గా స్నానం చేసి మంచిగా శుభ్రంగా ఉండు. దేవుడికి నీకు సంబంధించిన దేవుడు చెప్పాడో చెప్పలేదా? ఉపవాసం అంటే ఆహారానికి సంబంధించింది కాదు. ఉపవాసము అంటే మనసుకు సంబంధించింది. మనసులో దేవుడు చెప్పిన వాక్యాలు నెరవేరుతున్నాయా లేదా అనే దానికి సంబంధించి. ఇదిగో నేను 40 రోజులు కేటాయిస్తా, లేదా 3 రోజులే కేటాయిస్తా, లేదా 4 రోజులు వారం రోజులే కేటాయిస్తా, లేదా ఒక్కరోజే కేటాయిస్తా. ఆ ఒక్కరోజు మొత్తం నేను దేవుడితో గడుపుతా. ఆ ఒక్కరోజు మొత్తం నేను ప్రార్థన చేసుకుంటా. ఆ ఒక్కరోజు మొత్తం నేను వాక్యం చదువుకుంటా. ఆ ఒక్కరోజు మొత్తం నాతో ఎవరెవరికైతే గొడవలోనో నేను వాళ్ళని క్షమిస్తా. ఆ ఒక్కరోజు నేను మారు మనసు పొందుతా అని ఒక్కరోజు దేవుడి కోసం మనం చేసిన, 40 రోజులు చేయాల్సిన అవసరం, ఒక్కరోజు మనం చేసిన అది నిజమైన ఉపవాసం. అట్లా క్రైస్తవులు దేవునిలో ఎదగాలి అనే ఉద్దేశం కోసం 40 రోజుల ఉపవాస దినాలు లెంట్ అనేది మన క్రైస్తవ పూర్వీకులు పెట్టారు. ఆచారమే, ఖచ్చితంగా పాటించాలని బైబిల్లో లేదు. ఉపవాస దినాలు పాటించాలని లేదు, క్రిస్మస్ పాటించాలని లేదు, ఈస్టర్ పాటించాలని లేదు, గుడ్ ఫ్రైడే పాటించాలని కూడా లేదు. కానీ వాటి వెనకాలుండే భావాన్ని పాటించాలి అని బైబిల్లో ఉంది. దాని వెనకాలుండే భావాన్ని మనం పాటించాలి. కనికరాన్ని దేవుడు కోరుకుంటాడు, బలిని కాదు అనే వాక్యములో ఉన్న భావాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు. ఈ టైంలో నేను నాన్ వెజ్ తినొచ్చా అండి? ఈ టైంలో భార్యాభర్తలు కలవచ్చా అండి? ఈ టైంలో ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళొచ్చా అండి? మీరు ఏదైనా చేసుకోండి. ఇది చెయ్యండి అని లేదు, ఇది చెయ్యొద్దు అని లేదు. బైబిల్లో అలాంటి ఆజ్ఞలు లేవు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే మీరు దేవునితో సమయం గడపడం, దేవుడు కోరుకున్న లక్షణాలు, ప్రేమ, కనికరం, క్షమాపణ, ఎదుటి వాళ్ళని ఆదుకోవడం, మారు మనస్సు, ఇలాంటి లక్షణాలు మీలో కలగడమే నిజమైన ఉపవాసం అన్నాడు దేవుడు. 1 రోజో, 2 రోజులో, 3 రోజులో, 40 రోజులో, 400 రోజులో దేవుడితో మీరు సమయం గడుపుతున్నారా అనేది చూడండి. దేవుడితో మీరు సమయం గడుపుతూ మంచిగా మీరు వాక్యం నేర్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మీ సహోదరులను క్షమిస్తూ అట్లా మీరు దేవుడితో సమయం గడిపితే అది నిజమైన ఉపవాసం, అది నిజమైన లెంటు. మిగతా ఆచారాలన్నీ మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. దేవుడితో మీరు సహవాసంలో ఉండడానికి అడ్డొస్తున్నాయి అనుకుంటే మానేయండి, అడ్డు రావట్లేదు అనుకుంటే పాటించండి. ఏదైనా కానీ దేవుడితో సహవాసం కొరకు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి దినం దేనికోసం? దేవుడితో సహవాసం కోసం. శిష్యులు యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు మీరు ఇంకా విశ్రాంతి దినం గురించి ఆలోచిస్తారేంట్రా బాబు? విశ్రాంతి దినానికి ప్రభువే ఇక్కడున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు పరిశీలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దావీదు దేవాలయంలో సముఖపు రొట్టెలు తిని నీతిమంతుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, భావాన్ని చూస్తాడు, అక్షరానుసారమైన వాక్యాన్ని కాదు. ఇదిగో యాజకులు విశ్రాంతి దినాన పని చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎందుకు? దేవుడి దగ్గరికి జనాలు రావాలి అనే దానికోసం విశ్రాంతి దినం. దేవాలయం కన్నా దేవుడు ఇంపార్టెంట్. ఎందుకంటే దేవాలయం దగ్గరికి వెళ్ళేది దేవుడి కోసం. నేను ఇక్కడే ఉన్నాను కదా, దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారు అక్కడ ఉండగా ఇంకా దేవాలయంతో పనేంటి? యేసుక్రీస్తు వారు అక్కడ ఉండగా ఇంకా విశ్రాంతి దినంతో పనేంటి? యేసుక్రీస్తు వారు అక్కడ ఉండగా ఇంకా బలితో పనేంటి? ఆజ్ఞలు పెట్టింది వాటి వెనకాలుండే భావాల కోసం. ఆ భావాలు తెలియకుండా ఆజ్ఞలు పాటించినా కానీ వ్యర్థమే. ఇవాళ ఏదైనా అవనివ్వండి, మీరు ఎన్ని రకాలుగా ఉపవాసం అయినా చేయండి, మీరు ఎన్ని రకాలుగా లెంట్ అన్నా ఫాలో అవ్వండి, ఏ రకంగా అయినా మీరు సెలబ్రేట్ చేసుకోండి, దాని వెనకాల దేవుడితో సమయం గడపాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ లోక ఆశల కోసం కాదు, పరలోకం కోసం. ఈ లోకంలో నేను బాగుండాలి, ఇల్లు అవ్వాలి, పెళ్లి రావాలి, జాబ్ రావాలి, డబ్బు రావాలి, ఈ లోక ఆశల కోసం నువ్వు ఉపవాసం చేయడం కాదు. నాలో పశ్చాత్తాపం కలగాలి, నాలో కనికరం పెరగాలి, నాలో క్షమించే గుణం పెరగాలి, నాలో దీనత్వం పెరగాలి, నాలో మారు మనసు కలగాలి. ఇలాంటి వాటిని దేవుడిని అడిగితే అది నిజమైన ప్రార్థన, అది నిజమైన ఉపవాసం. దేవుడితో సమయం గడపకుండా మీరు కేవలం ఆహారాన్ని మానేసి కడుపుని ఇబ్బంది పెట్టినంత మాత్రాన రోగాలు రావడం తప్ప దీవెనలు రావు. ఉపవాసం చేసేటప్పుడు దీవెనలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, రోగాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించకండి. దీవెనలు తెచ్చుకోవడం కోసం ఉపవాసం అనేది పెట్టాడు. ఉపవాసం తప్పనట్లా నేను ఎలా చెయ్యాలో అలా చెయ్యండి, అంతేగాని ఉపవాసం వెనకాల భావాన్ని మర్చిపోయి
కేవలము అన్నం మానేయడం మాత్రమే ఉపవాసం అనే భ్రమలో మీరు బ్రతకండి. క్రిస్మస్ అయినా అంతే. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారో అనే భావం తెలుసుకోకుండా, ఆ భావాన్ని మన జీవితంలో చూపించకుండా, ఆ క్రిస్మస్ రోజున కూడా నేను గొప్పగా ఉండాలి, అందరికీ ఘనంగా కనబడాలి, అందరూ నన్ను చూసి గొప్పగా అనుకోవాలి, ఇలాంటి ఉద్దేశంలో మనం గడిపితే అది క్రిస్మస్ కాదు. అదేంటంటే నిన్ను నరకానికి తీసుకెళ్లే ఒక కార్యక్రమం. ఈస్టర్ అయినా గుడ్ ఫ్రైడే అయినా అంతే. యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలను నువ్వు గుర్తు తెచ్చుకోకుండా, సహోదరుడి కోసం ప్రాణం పెట్టాలనేది నువ్వు గుర్తు తెచ్చుకోకుండా, సహోదరుని క్షమించాలి అనేది నువ్వు గుర్తుపెట్టుకోకుండా, ఈస్టర్ రోజున గుడ్ ఫ్రైడే రోజున నీ పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటా, నేను క్రైస్తవుడిని, నేను 40 రోజులు ఉపవాస దినాలు ప్రార్థన ఉంటున్నా అన్నావు అనుకో, నువ్వు దేవుడు ఏమంటాడంటే నిన్ను వేషధారి అంటాడు. ఆ పరిశీలికి పెట్టిన పేరే మనకు కూడా పెడతాడు. వేషధారి, సర్ప సంతానమా, మీరు ప్రభువా ప్రభువా నోటితో పిలుస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మీరు ఆజ్ఞలు పాటిస్తున్నారు, వాటి వెనకాలండే భావాలు మర్చిపోతున్నారు. పుదీనాలోను సోంపులోను 10వ వంతు తెస్తున్నారు, వాటి వెనకాలండే కనికరం, ప్రేమ, ఇటువంటి భావాలు మీరు మర్చిపోతున్నారు. ఉపవాసం ఉంటున్నారు, కడుపు మార్చుకుంటున్నారు కానీ మీ హృదయం నాకు దగ్గర అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నారు, ఈ లోక విషయాల కోసం చేస్తున్నారు కానీ పరలోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేయట్లేదు. వాక్యం చదువుకుంటున్నారు, ఎప్పటికీ దీవెనలు ఆశీర్వాదాలైనా, దేవుని రాకడొస్తుంది, మనం సిద్ధపడాలి, ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతామో, ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఇదిగో అక్కడ బస్సులు కాలిపోతున్నాయి, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇక్కడ హార్ట్ అటాక్లు అవుతున్నాయి, ఎప్పటి నుంచి ఏ రోగం అవుతుందో తెలియట్లేదు. రాకడికి మనం సిద్ధపడాలి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. వాటి కోసమే రొట్టెైనా ద్రాక్షరసమైనా ఇవన్నీ కూడా. బాప్తిసమైన దేనికోసం? మారు మనస్సుకు సూచన బాప్తిసం. నీలో మారు మనస్సే లేదు, పెళ్లి కోసం, ఇల్లు కోసం, జాబ్ కోసం నువ్వు బాప్తిసం తీసుకుంటే అది బాప్తిసం అంటారా? అనరు. దేవుడు వాక్య భావాన్ని చూస్తాడు, వాక్యాన్ని కాదు. దేవుడు కనికరాన్ని కోరుకుంటాడు, బలిని కాదు. మరి బలి కూడా చెప్పింది ఆయనే, బలివమ్మని అడిగింది కూడా దేవుడే. కానీ ఎందుకు అడిగాడు? దాని వెనకాల కనికరము అనేది దేవుడికి ఇంపార్టెంట్ కాబట్టి. దేవుడు కనికరాన్ని కోరుకుంటాడు, బలిని కాదు. దేవుడు నీ మనసు చూస్తాడు. నువ్వు చేసే ఆచారాలు నీ మనసులో మార్పుని తీసుకురావాలి. నువ్వు ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, చర్చికి వెళ్ళినా అది నీలో మార్పుని తీసుకురావాలి. నీలో మార్పుని తీసుకురావట్లేదు అనుకో, నువ్వు చర్చికి వెళ్ళడం కూడా వేస్టే. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి గంట చర్చిలో నిద్రపోయేస్తే ఉపయోగం ఉంది? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి గంట వాక్యం విని ఆ వాక్యాన్ని మిగతా 6 రోజుల్లో మనం పాటించకపోతే ఉపయోగమే ఉంది? మనం వాక్య భావం తెలియకుండా వాక్యాన్ని పాటిస్తే ఇంకా ఎక్కువ ఉగ్రతను మన మీదకి మనం తెచ్చుకుంటున్నాం అనేది మనం గమనించాలి. చల్లగా ఉండేవాడు బాగానే ఉంటాడు, వెచ్చగా ఉండేవాడు బాగానే ఉంటాడు, నిలువెచ్చగా ఉన్నవాడు ఎక్కువ ఇబ్బంది పడతాడు. అరే, నేను అటు లోకంలోనూ ఆనందపడలేదు, ఇటు దేవునిలోనూ లేను, నేను ఇప్పుడు నరకంలో ఉన్నాను, నాతో పాటు పక్కన నరకంలో ఉన్నోడికి దేవుడు అంటే తెలియదు కాబట్టి ఆ నరకానికి వచ్చాడు అనుకోవచ్చు, నేను ప్రతి ఆదివారం చేసుకెళ్తున్నాను అయినా నేను నరకానికి వెళ్ళానే అని మనం ఆలోచించుకునే పరిస్థితి మనకు రాకూడదు. చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి, నిలువెచ్చగా మాత్రం ఉండొద్దని దేవుడే చెప్పాడు. ఆజ్ఞ కాదు, ఆజ్ఞ వెనకాలుండే భావం ఇంపార్టెంటు. ఆచారం కాదు, ఆచారం వెనకాలుండే విషయం, దాని భావం ఇంపార్టెంటు. లెంట్ అయినా, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా, ఏదైనా అవనివ్వండి, అవి బైబిల్లో మీరు చేసుకోండి, చేసుకోవద్దు, చేసుకుంటే మీకు పరలోకం ఇస్తాడు దేవుడు, చేసుకోకపోతే మీకు నరకం ఇస్తాడు దేవుడు, అట్లా బైబిల్ చెప్పట్లా. దాని వెనకాలన్న భావం, దాని వెనకాలన్న దేవుని ఆలోచన, అది మన జీవితంలో నెరవేరాలి. అది ఈ రోజైనా నెరవేరచ్చు, రేపైనా నెరవేరచ్చు. అది డిసెంబర్ 25 నెరవేరలా, డిసెంబర్ 26న యేసుక్రీస్తు నా కోసం పుట్టాడు అని ఒకటి తెలుసుకున్నాడు. ఆడికి అదే క్రిస్మస్. ఆడి క్రిస్మస్ డిసెంబర్ 25 కాదు, 26 క్రిస్మస్. ఎందుకంటే 26వ తారీఖున వాడు దేవుడు ఆడి కోసం పుట్టాడని తెలుసుకున్నాడు కాబట్టి. సేమ్ అలాగే దేవుడు భావాన్ని చూస్తాడు, వాక్య భావాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు, అంతేగాని ఆజ్ఞలను కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు చేసే ఏ పనైనా, ప్రార్థనైనా, బాప్తిసమైనా, ఉపవాసమైనా, చర్చికి వెళ్ళటమైనా, కానుక ఇవ్వడమైనా, దశంభాగం ఇవ్వడమైనా, ఏదైనా కానీ దాని వెనకాలుండే భావాన్ని తెలుసుకొని ఆ భావం మీ జీవితాల్లో నెరవేరేలాగా దాన్ని పాటించండి. మీ జీవితాల్లో దాని భావం నెరవేరకుండా మీరు అది పాటించడం తప్పు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరికైనా కానీ ఏదైనా కానీ డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆచారాలు మనిషి కోసం, మనిషి ఆచారాల కోసం కాదు. అదే దేవుడు ఇక్కడ చెప్పాడు, కింద కూడా మాట్లాడతాడు. విశ్రాంతి దినం మనిషి కోసం, మనిషి విశ్రాంతి దినం కోసం కాదు. ఉపవాసం మనిషి కోసం, మనిషి ఉపవాసం కోసం కాదు. ఆచారాలు, పండగలు ఇవి మనిషి కోసం, మనిషి వాటి కోసం కాదు. అవి ఖచ్చితంగా పాటించాలి అనే రూల్ లేదు, పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని కూడా చెప్పట్లేదు దేవుడు. దాని వెనకాల దేవుడు ఏ రీజన్ అయితే కోరుకున్నాడో, ఆచారాలు పాతకాలంలో పండగలైనా, పాతకాలంలో బలులైనా, పాతకాలంలో విశ్రాంతి దినమైనా, వాటి వెనకాల దేవుడు ఏ భావాన్ని
భావాలు అయితే పెట్టాడో, కనికరము, ప్రేమ, క్షమాపణ, పశ్చాత్తాపం, దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకోవడం, ఒకరినొకరు గద్దించుకోవడం, ఇటువంటి భావాలు మనలో నెరవేరాలి. మన జీవితంలో ఆ భావాలు కనబడాలి. లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా సమయం గడపాలి. నువ్వు లోకంలోనే ఉంటూ నువ్వు రోజంతా మిగతా రోజుల్లో ఏ పని చేస్తావో ఆ పనే చేసుకుంటా, మిగతా రోజు కిచెన్లో ఎంత సమయం గడుపుతావో ఈ రోజు అంత సమయం గడుపుతావు, మిగతా రోజుల్లో టీవీ ముందు ఎంత సమయం గడుపుతావో ఈ రోజు అంతే సమయం గడుపుతావు, మిగతా రోజుల్లో ఫోన్తో ఎంత సమయం గడుపుతావో ఈ రోజు అంతే సమయం గడుపుతావు. అప్పుడు ఇంకా దానికి సెపరేట్గా లెంటనో, ఉపవాసమనో, గుడ్ ఫ్రైడేనో, ఈస్టర్ అనో, క్రిస్మస్ అనో పేరు పెడతాం. దేనికి? ఎందుకు? కడుపు మార్చుకున్నందుక. కడుపు మార్చుకున్నంత మాత్రాన దేవుడు ఆనందపడ్డో, దేవుడు కోరుకున్న భావాలు మనలో నెరవేరినప్పుడు దేవుడు ఆనందపడతాడు. పశ్చాత్తాపడినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు, మన ఎడలు ఎవరైతే తప్పుగా ప్రవర్తించారో వాళ్ళని క్షమించినప్పుడు, సహోదరులను దేవుడి దగ్గరికి నడిపించినప్పుడు, కనికరం, ప్రేమ, ఇటువంటి భావాలు మనలో కలిగినప్పుడు, దేవుడి యొక్క లక్షణాలు మనం గుర్తించినప్పుడు, సరిగ్గా కూర్చునే వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఇవి మన జీవితాల్లో నెరవేరినప్పుడు దేవుడు మనల్ని చూసి ఎక్కువ ఆనందపడతాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ విశ్రాంతి దినం గురించి మాట్లాడినా, దశంభాగం గురించి మాట్లాడినా, వేటి గురించి మాట్లాడినా భావం అయితే ఒకటే. కనికరాన్ని దేవుడు కోరతాడు, బలిని దేవుడు కోరడు. బలిని దేవుడు కోరడు, కనికరాన్ని మాత్రమే కోరతాడు. కనికరం కోసమే బలి. కనికరము లేని బలి వ్యర్థము. భావము లేని, భావం మనం అర్థం చేసుకోకుండా పాటించే ఆచారము, ఆజ్ఞ వ్యర్థము. భావము లేని ఉపవాసము వ్యర్థము. భావము లేని ప్రార్థన వ్యర్థము. భావము లేని క్రిస్మస్, భావం లేని న్యూ ఇయర్, భావం లేని ఈస్టర్, భావం లేని గుడ్ ఫ్రైడే, భావం లేని లెంట్ డేస్, భావం లేని బసం బుధవారం, భావం లేని మట్లాదివారం అన్నీ కూడా వృధా అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన భావాలు అవి మన జీవితంలో నెరవేరుతానో లేదో చెక్ చేసుకోండి. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాట, ఇంకొక ఉపమానంతో ఇంకో రోజు మనందరం కూడా కలుద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవా. తండ్రి, ఇప్పటివరకు మీరు మాకు చెప్పిన మాటల్లో కొన్ని మేము ఆలోచించడానికి సహాయం దయచేశారు. కృతజ్ఞతలు. ఏదో విన్నవారిగా మాత్రమే కాకుండా ఆ విన్న మాటలు మా హృదయాల్లో దాచుకొని వాటి ప్రకారంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ, మేము విశ్వాసంలో ఎదగడానికి ఏవైతే మాకు ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఆస్తి సమస్యలు, ఆరోగ్య, మానసిక సమస్యలు, వీటన్నింటినీ కూడా చక్కదిద్ది అపవాది ఆటంకాలు దూరం చేసి మేము మీలో ఎదగడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సహాయం దయచేయమని, అప్పటి వరకు మీ కాపుదల మాకు తోడుగా ఉంచమని, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా కొరకే శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మరొక ఉపమానంతో మరలా కలుద్దాం. ప్రార్థన చేయండి మా పరిచర్య కోసం. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.